స్మార్ట్ సూపర్ సుందర్ నేమాని వీక్షకులకు స్వాగతం. ఈరోజు నేను మీకు చెప్పాలనుకున్న అంశం, నిన్నని అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. సరే, మీరు అనుకుంటూ ఉండొచ్చు, ఇది అందరం చూసాం, మేము పాల్గొన్నాం, మేము చేశామని అనుకోవడం. నేను ఈ విషయం మీద కొన్ని అంశాలని స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. నిన్న ఎవరైతే భారతదేశం కానీ, లేదా ముఖ్యంగా మనం చర్చించుకోవాలనుకున్నటువంటి తెలుగు రాష్ట్రాల్లో కానీ ఈ యోగా డేని చాలా అద్భుతంగా నిర్వహించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో చాలా బాగా దీన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించి గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో కూడా సొంతం చేసుకోవడం జరిగింది. అయితే ఇది మీరు విన్నంత వరకు ఉంటుంది. ఈ యోగా అనేటువంటిది నేను ఒక పాఠశాల ఉపాధ్యాయుడిగా పనిచేసిన సందర్భంగా నేను పనిచేసినటువంటి 1-2 స్కూల్స్లో యోగా బాగానే చేశారన్నది నేను గమనించాను. కానీ అంత ప్రాధాన్యత చాలా పాఠశాలల్లో దీనికి అంత ఇవ్వటం లేదు. పర్టికులర్గా వాళ్ళకి ఎన్నో రకాలైనటువంటి వాళ్ళకి సబ్జెక్ట్స్ ఉండడం, తర్వాత వాళ్ళు ముఖ్యంగా వాళ్ళకి దీని మీదే ప్రత్యేకించి చదువు మీద లేదా ఐఐటి మీద ఇలాంటి వాటి మీద బాగా దృష్టి పెట్టడం, దీనికి అంత సమయం కేటాయించలేకపోవడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఈ పాఠశాలల్లో యోగా ఒక భాగం కావాలి, అది కూడా ఒక పీరియడ్గా ఉండాలి. ప్రతి వాళ్ళకి ఒక పీరియడ్లో అది ఒక పీరియడ్ కావాలంటే వాళ్ళకు ఉన్నటువంటి సమయంలోంచి 5 నిమిషాల చొప్పున తగ్గించైనా ఒక సమయం యోగా చేసేలాగా వాళ్ళని ట్రైనప్ చేస్తే చాలా మంచిది అని చెప్పి నేను భావిస్తున్నాను. పాఠశాలలన్నీ కూడా ఇప్పుడు చదువు ప్రాధాన్యత ఎక్కువైపోయింది. తర్వాత మిగిలినటువంటి ఏదైతే డ్యాన్స్ అని, లేదైతే మ్యూజిక్ అని, ఇలాంటి పీరియడ్స్ చాలా ఉంటున్నాయే. కానీ ఈ యోగా అనేటువంటిది కొన్ని స్కూళ్ళలో జరుగుతుంది. అందులో నేను చేసిన దాంట్లో కూడా ఒకటి ఉంది. కానీ చాలా స్కూల్స్కి అంతగా దీన్ని ప్రాధాన్యతని ఇవ్వటం లేదు. పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారా లేదా అన్నది ముందు పక్కన పెడితే, తల్లిదండ్రులు ఖచ్చితంగా ముఖ్యంగా ఈ యోగాని ముందు మీరు చేస్తే పిల్లలు చేయడం జరుగుతుంది. మీరు ఫాలో అయితే పిల్లలు ఫాలో అవుతుంటారు. పిల్లలు కొంత బద్దగించవచ్చు, కానీ మీరు అది కూడా ఒక అంతర్భాగం చేస్తే వాళ్ళకి తర్వాత రోజుల్లో ఉంటారు. ఏమండి ఈ ఇంట్రడక్షన్ దీనికేనా అంటే కాదు. యోగా అంటేనే ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు పెద్దలు. లేకపోతే ఈ ఆరోగ్యమే లేకపోతే మహాభాగ్యం అన్నారు కదా. భాగ్యం అంటే ఏముందండి? ధనం అన్నమాట. ఇప్పుడు ఉన్నటువంటి ఈ కాస్ట్లీ డేస్లో ఒక వైద్యానికి సంబంధించి కొన్ని లక్షలు ఖర్చు అవుతూ ఉంటాయి వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బంది ప్రకారం. సరే, ఇన్సూరెన్స్లు అవి కొంతమందికి ఉండొచ్చు, ఇంకా ఈఎస్ఐ హాస్పిటల్స్ లాంటివి అవి ఉన్నవాళ్ళు ఉండొచ్చు, వాళ్ళే డాక్టర్ అందులో హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఆ బెనిఫిట్స్ ఉండొచ్చు. అవన్నీ కూడా కాకుండా అసలు ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మంచిది కదా. అలా కాపాడుకోవాలంటే ముందు ఇప్పుడు ఉన్నటువంటి ఈ జనరేషన్కి ఖచ్చితంగా యోగా లాంటిది చాలా అవసరం. ఎందుకంటే గత కొద్ది రోజులు, కొన్ని నెలల కిందట కూడా మీరు చూసే ఉంటారు, లేకపోతే ఎంతమంది అబ్జర్వ్ చేశారు లేదు, హైదరాబాదులోని అనేక రెస్టారెంట్ల మీద ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి చేసినప్పుడు వాళ్ళు దాని మీద దాడి చేసినప్పుడు నిల్వ ఉంచినటువంటి పదార్థాలు, కుళ్ళిపోయిన పదార్థాలు, నిల్వ ఉంచేసినటువంటి ఫుడ్ ఆర్టికల్స్ అవన్నిటినీ కూడా వీళ్ళు చాలా హోటల్స్ని పట్టుకోవడం జరిగింది. ముఖ్యంగా దీనికి ఒక పెద్ద ప్రాబ్లం ఉందండి. ఏంటంటే, ఇలాంటి ఈ ఫుడ్ సేఫ్టీ దానికి సంబంధించి
అతి స్వల్పంగా ఉన్నటువంటి శాఖ, వ్యక్తులు ఉన్నటువంటి శాఖ అన్నమాట ఇది ఫుడ్ సేఫ్టీలో. ఆ నియమ నిబంధనలన్నింటినీ ఖచ్చితంగా అమలు చేస్తున్నారా అని చేయడానికి వేరే వేరే శాఖలకు ఉన్నటువంటి సిబ్బంది దీనికి ఉంటారు. అది వీళ్ళకి తీసుకునేటువంటి అడ్వాంటేజ్. ఆ అడ్వాంటేజ్ తోటి వీళ్ళు చేస్తూ ఉంటారు. అలా వాళ్ళు దాంట్లో మంచి ఏదో ఏది ఒక రకమైనటువంటి సాల్ట్ వేస్తూ ఉంటారు. ఆ టేస్ట్‌కి బాగా నచ్చుతుంది. అలా తినేయడం, మనం లొట్టలు వేసుకుని మరీ తినేసిస్తూ ఉంటారు. చాలా బాగుంది, ఆహా బాగుంది అని. చూస్తే నేను చెప్పిందే ఇదే. అన్నీ నిల్వ ఉంచిన పదార్థాలు, అవుట్‌డేటెడ్ ఫుడ్స్ అన్నీ కూడా. అవన్నీ ఏంట్రా అంటే వాళ్ళకి అలా సప్లై జరుగుతూ ఉంటుంది. ఇది మధ్యలో ఎవ్వరికీ తెలియదు. అది ఎక్కడ మిగిలిపోయాయో వాళ్ళ నుంచి వీళ్ళకి వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళు కిచెన్లో ఎలా ఉంది ఏంటింది, పరిశుభ్రత ఉండదు. పాడైపోయిన పదార్థాలు, తర్వాత పాడైపోయినటువంటి ముడి సరుకులు, ఈవెన్ జీడిపప్పులు, పల్లీలు ఇవి కూడా ఎక్కడైతే ఆ షాపుల్లో అవన్నీ మురిగిపోతున్నాయో అవన్నీ వీళ్ళ దగ్గరికి వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. మనకేమో 300, 350 ఆ కర్రీ వేస్తారు. వాడికేమో 30, 40కి కేజీకి అవన్నీ పాడైపోయినవి కొంటాడు. అవే గ్రైండింగ్ చేయడం, వేయడం చేస్తూ ఉంటారు అన్నమాట. ఇప్పుడు మరి ఇలాంటివి తింటే ఇప్పుడు ప్రస్తుతం మనకి బాగా ఎక్కువ దేశవ్యాప్తంగా లేదా ప్రపంచవ్యాప్తంగా కూడా అని చెప్పుకోవచ్చు. ఈ క్యాన్సర్ అనే మహమ్మారి చాలా ఎక్కువగా ఉంది, గణనీయంగా పెరుగుతోంది. ఈ క్యాన్సర్ వ్యాప్తి అనేటువంటిది గణనీయంగా పెరుగుతుంది. ఇలాంటి వాటిని మనము రాకుండా చూసుకోవాలంటే మన ఆహారంతో పాటు ఈ వ్యాయామం లాంటివి అవి కూడా చేస్తూ ఉండాలి. అలాంటివి చేయడం ద్వారా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. నిన్ననే అంటే 1 or 2 days బ్యాక్ అనేక బేకరీల మీద కూడా ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడులు చేయడం జరిగింది. అన్నీ కూడా అక్కడ కూడా ఈ మైదా కానివ్వండి, వాటిలో వాడేటువంటివి కానివ్వండి, మీరు వింటూ ఉంటారు బర్గర్ అని, పిజ్జా అని, ఇంకా రకరకాలైనటువంటివి పదార్థాలు బేకరీల్లో లభ్యమవుతూ ఉంటాయి. ఈ పాయింట్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీరు గమనించండి. తల్లిదండ్రులు గమనిస్తే ఎక్కువ మంది కాలేజీ అయిపోయిన తర్వాత లేదా స్కూల్ అయిపోయిన తర్వాత పిల్లలు దగ్గరలో ఉన్న బేకరీల్లో కూర్చుని తింటూ ఉంటారు. ఒక థమ్సప్ కొనుక్కుని తాగుతూ ఉంటారు. ఈ బేకరీ ఐటమ్స్ ఎక్కువ తింటూ ఉంటారు. అఫ్కోర్స్ అందరూ ఇలాగే చెయ్యాలని లేదు, కానీ కొన్ని అయితే ఉంటున్నాయి. ఎందుకు ఉంటున్నాయి? డబ్బు సంపాదన వాళ్ళ మార్గం అది. మనకి తినాలి అంతే తప్ప దీని మీద మనకి ఆ ఆరోగ్యం మీద ఇది ఎంత ప్రభావం చూపిస్తుంది, ఇది ఎంతవరకు ఇందులో కల్తీ ఉంది, లేదా ఇందులో ఆల్రెడీ ఎక్స్పైరీ డేట్ అయిపోయిన ఐటమ్స్ ఎన్ని వాడి ఉంటుంటారు, ఇలాంటివి కూడా చూసుకోకుండా ఉంటే చాలా కష్టం. పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూలోనే నేను చెప్తున్నాను. ఎందుకంటే కాలేజీ అయిపోయిన తర్వాత అమ్మాయిలు అబ్బాయిలు అలాంటి వాటిల్లోనే ఉంటారు, బేకరీల్లో ఎక్కువగా ఉంటుంటారు. ఆ బేకరీ దగ్గరే మళ్ళీ ఈ ఫ్రైడ్ రైస్లు అలాంటివన్నీ తయారవుతూ ఉంటాయి. అదే మూకుడు, అదే నూనె అలా వేస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు, మళ్ళీ వేస్తూ ఉంటారు, తీస్తూ ఉంటారు. కాబట్టి ఈ యోగా దీనికి చాలా అవసరము. ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆహారం కూడా అంతే, మంచి ఆహారం కూడా అవసరం. పిల్లలు ఇలాంటి వాటికి అలవాటు పడితే రానున్న రోజుల్లో వైద్యం ఖరీదైపోతున్నటువంటి నేపథ్యంలో ఇది తర్వాత ఇబ్బంది పెడుతుంది. మరి ఎన్ని ఆస్తిపాస్తులున్నా అమ్ముకోవాల్సిందే తప్పితే ఎక్కడ మనం దీన్ని బాగు చేసుకునేటువంటి అవకాశం ఉండదు. అందుకే ఈ అంతర్జాతీయ యోగా డేని పురస్కరించుకుని ముఖ్యంగా కాలేజీకి లేదా స్కూళ్ళకు వెళ్తున్నటువంటి పిల్లలు ముఖ్యంగా ఈ బ్రెడ్ బేస్డ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా తగ్గించి ఇంట్లో మంచి మంచి తినండి, లేదా బయట తినండి, ఇడ్లీ తినండి, ఒక దోశ తినండి, ఇలాంటి వాటి మీద రండి. కానీ బేకరీ ఐటమ్స్ ఈజ్ మోస్ట్ డేంజరస్.
ఎందుకంటే మైదా అనేదే చాలా మంచిది కానిది. కాబట్టి యోగా నేర్చుకోండి అని చెప్తున్నాను. అలాగే ఇందులోనే నేను చెప్తున్నటువంటి అంశము ఆరోగ్యాన్ని కాపాడుకోమని చెప్తున్నాను. ఖచ్చితంగా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. తప్పకుండా మీరు ఈ పరిస్థితి ప్రపంచ పరిస్థితిని గమనించి ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇదే ఈరోజు నేను మాట్లాడాలనుకున్న అంశం.